హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను చూపించే రెసిపీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎంతో నచ్చుతుందండి, చాలా ఇష్టంగా తింటారు. చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా క్విక్ రెసిపీ అండి. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1.5 గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ వేసి పెట్టుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడికించాలి. రైస్ ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుందండి. ఇలా ఉడికించిన రైస్ని వడకట్టి పక్కన పెట్టి చల్లారనివ్వండి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పు లాంటి గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తరిగిన వెల్లుల్లి, అలాగే 1 టేబుల్ స్పూన్ తరిగిన అల్లం ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అరకప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు బీన్స్, అరకప్పు క్యాప్సికమ్ వేసుకుని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించిన స్వీట్ కార్న్ ఒక బౌల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలండి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు సాసెస్ వేసుకుందామండి. 1.5 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1.5 స్పూన్ టొమాటో కచప్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించి చల్లార్చి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసామండి. ఇప్పుడు 1 అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకుని వేసుకోండి. తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటూనేనండి. చూసారు కదండి, స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.